రాజశేఖర్ గారు మీరు నేను కొద్దిగా వర్క్ ఫేస్‌బుక్ లొకేషన్ అవి తెచ్చాను. ఆ చేశారండి? పనిలో ఉన్నాను. పర్సనల్ అకౌంట్ ఏమైనా క్రియేట్ చేయడం ప్రాక్టీస్? అంటే ఈ వీడియోస్ పెడతారులే ఈ మధ్య అంటే రికార్డ్ చేసినవి. అవునా అండి? సరే. సరే సరే. ఉమ్. లేదండి. సరే ఉన్నాయి. యూట్యూబ్ ఛానెల్‌లో ఏ రోజుకి ఆ రోజు అప్‌లోడ్ సరే. చేస్తానండి. ఛానెల్‌కెళ్ళేసి ప్లే లిస్ట్‌లో ఓకే. చూసేస్తే ఉంటది. ప్లే లిస్ట్ గ్రూప్‌లో పెడతాను. అందులోనే డైలీ అప్‌డేట్ వస్తాయండి ఇంకా. అందులో చూడడమే. హ్మ్. ఈరోజు మనము నిన్న నార్మల్‌గా ఫేస్‌బుక్‌లో ఎలా పోస్ట్ చేస్తున్నాము, అంటే పేజ్ క్రియేట్ చేసుకోవడము, పోస్ట్‌లు గ్రూప్‌లో చేయడము, అండ్ అలాగే మెటా బిజినెస్ సూట్ నుంచి మనం యాడ్స్ క్రియేట్ చేసుకోవడం, పేజ్‌కి లైక్స్ ఇట్లాంటివన్నీ చూసాము. ఇప్పుడు మనకి కంటెంట్ ప్లానింగ్ అండ్ సోషల్ మీడియా షెడ్యూల్, పోస్ట్ షెడ్యూలింగ్ ఇవి 2 ఇంపార్టెంట్. ఇదొచ్చేసి మనం 1 మంత్ ముందుగానే అట్లా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంటే లైక్ ఈ కామర్స్‌కొచ్చేసరికి దాన్ని 1 మంత్ ముందే ప్లాన్ జేసి పెట్టుకుంటారు. ఎందుకంటే ప్రొడక్ట్స్ ఫెస్టివల్ వస్తుందంటే దాన్ని 1 మంత్ ముందు నుంచే ప్రమోట్ చేస్తుంటారు. అట్లా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ముందు నుంచి చేస్తేనే వాళ్ళకి ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకొని ఆ ఫెస్టివల్ టైంకి వాళ్ళకి రీచ్ అవుతాయనమాట. అదే సర్వీసెస్ అనుకోండి మనకంత ప్రీ ప్లానింగ్ ఏం అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఫ్లో కంటిన్యూషన్ మిస్ అవ్వకుండా ఉండడానికి ముందుగా షెడ్యూల్ చేసి పెట్టేసుకోవడం. అలాగే మనకి టైమింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ సోషల్ మీడియాలో. ఆ టైమింగ్ ప్రకారం మనం పోస్టులు చేసుకోవాలి. ఇక్కడొచ్చేసి టైమింగ్స్ మనకెలా తెలుస్తాయంటే, కొన్ని సర్వే సైట్స్ సర్వే చేసి అవి మనకి డిస్‌ప్లే చేస్తాయి. ఆ సైట్స్‌లో వెళ్లి చూసేవాళ్ళమే ఒకప్పుడు. ఇప్పుడు మనకి అవసరం లేదు. జస్ట్ గూగుల్‌లోనే ఏఐ ఉంటుంది. మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తది. ఇక్కడ ఆహ్, మళ్ళీ మనం చాట్‌జీపీటీ కూడా యూజ్ చేసి ఆ టైమింగ్స్ అనేవి తెలుసుకోవచ్చనమాట. అలాగే ఏ బిజినెస్‌కి ఏ ప్లాట్‌ఫార్మ్ మంచిది, అంటే ఏ ప్లాట్‌ఫార్మ్‌లో మనం ప్రమోట్ చేస్తే మన ప్రొడక్ట్స్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. ఇట్లా మనం తెలుసుకోవచ్చు. అండ్ చాట్‌జీపీటీ యూజ్ చేసి కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే గూగుల్ నుంచి కూడా చూడొచ్చనమాట. ఇక్కడొచ్చి మనము క్వెషన్ అడిగితే మనకు ఆన్సర్ ఇస్తది. ఈ చాట్‌జీపీటీ అనేది ఆన్సర్ ఇంజిన్. మనకి ఆన్సర్స్ అన్నీ ఇస్తది. ఇక్కడ ఇట్లా మనం బేసిక్ క్వెషన్ అడిగామనుకో, దీనికి సంబంధించిన టైమింగ్స్ అన్నీ ఇస్తుందనమాట. ఫేస్‌బుక్‌కి ఏ టైము, డే, డేట్స్ ఇవన్నీ ఇస్తుందనమాట. ఏ టైంలో ఇస్తే మంచిది యూట్యూబ్‌కి. ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసింది. మనం ఇంకా గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేసుకొని, మన టైం అంతా వేస్ట్ చేసి, ఎవరు ప్రాపర్‌గా ఇచ్చారో ఒక 2, 3 సర్వే సైట్స్ చెక్ చేసుకొని, ఏ సైట్‌లో ప్రాపర్‌గా ఇచ్చారు. ఫస్ట్ ఒక సైట్ ఫాలో అయ్యి, అప్పుడు మనకు ప్రాపర్‌గా లీడ్స్ వస్తున్నాయా, ఎంగేజ్‌మెంట్ వస్తుందా లేదో చెక్ చేసుకొని, మళ్ళీ ఇంకొక సైట్‌ని ఫాలో అవ్వడం. ఇట్లా ఇవన్నీ మనకు అవసరం లేకుండా చాలా కంప్లీట్ ఎగ్జాక్ట్ డేటా అనేది చాట్‌జీపీటీ నుంచి వస్తుంది. ఈ డేటాను బేస్ చేసుకొని మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ గూగుల్‌లో గూడా మనము సెర్చ్ చేయొచ్చనమాట. ఇక్కడొచ్చేసి మనకి కొన్ని బ్లాగ్స్ ఇచ్చారు. ఈ బ్లాగ్స్‌ని బట్టి ఇదివరకు సెర్చిన డేటా డే ఈ డేటాను బేస్ చేసుకొని మనము టైమింగ్స్ అనేవి చూసుకునేవాళ్ళం. బట్ ఇప్పుడేంటంటే మనకిక్కడ కొన్ని టైమింగ్స్ అనేవి ఇస్తున్నారు. ఈ టైమింగ్స్‌ని చూసుకోవచ్చనమాట. ఏ టైంలో బావుంటుంది. వీకెండ్, వీక్ డేస్ ఇవన్నీ గూడా. ఇక్కడ ఇది మీరొక ఎక్సెల్ షీట్‌లో సేవ్ చేసి పెట్టుకొని, ఆ టైమింగ్‌లోనే పోస్టింగ్స్ అనేవి చేసుకోండి. ఆల్రెడీ ఇమేజ్ క్రియేట్ చేసుంటారు కాబట్టి. ఇక్కడ ఫేస్‌బుక్‌కి వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే వచ్చేసి 11-1, 3-5
అండ్ పోస్ట్ ఎంగేజ్మెంట్ సాటర్డే ఈవినింగ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్కి ఇట్లా ఉంది. రిమైనింగ్ డేస్లో ఇక్కడ ఇవ్వని డేస్లో మనం నార్మల్గా ఇదే టైమింగ్స్లో పోస్ట్ చేసుకోవచ్చు, లేదంటే వేరే టైమింగ్స్లో అయినా పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లింక్డ్ఇన్కి, యూట్యూబ్కి అండ్ ట్విట్టర్కి, అలాగే షార్ట్ వీడియోస్కి ఏ టైమింగ్స్ బెస్ట్ ఇట్లా అడిగింది. మళ్ళీ మీకు ఇంకా డౌట్స్ ఉంటే, ఇంకా మీరు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే మీకు ఇలానే రిప్లైస్ వస్తూ ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని మీరు ఒక 1 మంత్ లేదా 15 డేస్ అట్లా మీ టైం డ్యూరేషన్ బట్టి చెక్ చేసుకొని ప్రాపర్గా వస్తుందా లేదా. అట్లా మీరు టైమింగ్స్ అనేవి మార్చుకొని ఏ టైం ప్రాపర్గా ఉందో ఆ టైం సెట్ చేసుకుంటే తర్వాత ఇక కంటిన్యూ అవ్వచ్చు. ఇనిషియల్లో కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇట్లా టైమింగ్స్ సెట్ చేసుకున్న తర్వాత పోస్ట్ షెడ్యూల్ చేసుకోవడం అనమాట. పోస్ట్ అనేది బెస్ట్. చెప్పు. మనం ఇప్పుడు మనకి సోషల్ మీడియా పోస్ట్ క్యాలెండర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఈ సోషల్ మీడియా పోస్ట్ క్యాలెండర్ మనం వీక్లీ చేసుకోవచ్చు, మంత్లీ చేసుకోవచ్చు, ఇట్లా 3 మంత్స్కి అట్లా చేసుకోవచ్చు. అలాగే పోస్ట్లు ఏ రోజు ఏ పోస్ట్ పోస్ట్ చేయాలి, ఎలాంటి పోస్ట్ పోస్ట్ చేయాలి, ఇవి కూడా మనం తీసుకోవచ్చు. అంటే మండే రోజు వచ్చేసి మండే విషెస్ అని, మండే మోటివేషన్ కోట్స్ అని, వెడ్నెస్డే ఇట్లా బ్లాగ్ పోస్ట్ అండ్ ట్యూస్డే వచ్చి రీల్స్, ఇట్లా మనము ఒక ప్లాన్ ప్రకారం మనం పోస్ట్లు కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం ఇక్కడ సెర్చ్ చేసుకుంటాం మామూలుగా గూగుల్లో. అంటే మనకి అది ఏంటో తెలియనప్పుడు దీన్ని ఫస్ట్ ఇక్కడ మామూలుగా చాట్ జీపీటీని అడిగితే ఇచ్చేస్తుంది, కానీ బిఫోర్ దాట్ మనం కొంచెం దీన్ని రీసెర్చ్ చేసుకుందాం. సోషల్ మీడియా క్యాలెండర్ ఇక్కడ ఇమేజెస్లోకి వెళ్ళి మనకి ఇక్కడ క్యాలెండర్స్ కనిపిస్తున్నాయి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫార్మాట్లో ఇచ్చారు. ఏది క్యాలెండర్ ఇట్లా మనం ఎక్సెల్ షీట్లో ఒక క్యాలెండర్ ప్రిపేర్ చేసుకుని మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఆ రోజు ఏం పోస్ట్ అనేది మనము ఇట్లా క్యాలెండర్ అనేది డిజైన్ చేసి పెట్టుకుంటాం. అందులోనే ఏ కంటెంట్ పోస్ట్ చేస్తున్నామో, ఫెస్టివల్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఫెస్టివల్స్కి సంబంధించి ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా మనం ఎక్సెల్ షీట్లో చేసుకునే వాళ్ళమి. అలాగే కొన్ని పెయిడ్ టూల్స్ ఉంటాయి అనమాట మనం సోషల్ మీడియా క్యాలెండర్స్ని మెయింటైన్ చేసుకోవడానికి. అట్లా ఆ పెయిడ్ టూల్స్ ఉంటే ఆ పెయిడ్ టూల్స్లోనే మనకి ఇంకా ఆ పోస్ట్ అయిందా లేదా, ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకుంటాం. ఇదే ఈ ఫార్మాట్లో కూడా చేసుకోవచ్చు ఎక్సెల్లో. ఇక్కడ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ సండే పబ్లిష్ చేసాము, డేట్ ఏ రోజు వచ్చింది, ఏ టైంకి పోస్ట్ చేయాలంటే మన బెస్ట్ టైం టు పోస్ట్ టైమింగ్స్ అంట. ఇవన్నీ కూడా ఇట్లా మనం కంప్లీట్గా ఒక క్యాలెండర్ అనేది 1 ఇయర్ వరకు కూడా మనం డిజైన్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అని పోస్ట్ చేసాము సండే రోజు, లింక్డ్ఇన్లో ఏం పోస్ట్ చేసాం సండే, ట్విట్టర్లో మండే రోజు, ఫేస్బుక్ అంటే ఇట్లా ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్, ట్విట్టర్, ఫేస్బుక్ ఇంక మనకున్న సోషల్ మీడియాస్ అన్ని సండే రోజు ఏం పోస్టులు పోస్ట్ చేసాం, అట్లా కంప్లీట్గా డిజైన్ చేసి పెట్టుకుంటే ఒక ఆర్గనైజ్డ్గా ప్రాపర్గా ఉంటుంది. ఇదంతా మనం మాన్యువల్గా చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ ఇక్కడ వచ్చేసి మనకి
సింపుల్‌గా చాట్‌జీపీటీని అడిగితే మనకి క్యాలెండర్ అనేది క్రియేట్ చేసేస్తది. ఫర్ 1 వీక్‌కి మనం ఒక సోషల్ మీడియా పోస్ట్ క్యాలెండర్ క్రియేట్ చేయమన్నాం. ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం జస్ట్. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్, యూట్యూబ్ ఇక్కడ ఇట్లా ఇచ్చింది మనకి. కంటెంట్ ఐడియాస్ ఇచ్చింది. ఎట్లా చేయాలి మొత్తం బెస్ట్ టైమ్ టు పోస్ట్ ఇవన్నీ కూడా మనకి క్యాలెండర్‌లో ఇచ్చిందనమాట. కంటెంట్ ఐడియా ఇచ్చింది. ఇందులో మనం ఈ కంటెంట్ ఐడియా తీసుకొని కాల్ టు యాక్షన్ బటన్ ఏం పెట్టాలి, జాయిన్ అవర్ నెక్స్ట్ బ్యాచ్ అని అండ్ బెస్ట్ టైమ్ టు పోస్ట్ ఇట్లా 1 వీక్‌కి ఇచ్చింది. అలాగే దీన్నొచ్చేసి మనము టేబుల్ ఫార్మాట్‌లో తీసుకుందామంటే మొత్తం మనకి టేబుల్ ఫార్మాట్‌లో వచ్చేస్తుందనమాట. కంటెంట్ ఐడియాస్, కాల్ టు యాక్షన్ బటను. మళ్ళీ మనకి హ్యాష్ ట్యాగ్స్ కూడా కావాలంటే యాడ్ హ్యాష్ ట్యాగ్స్ అంటే హ్యాష్ ట్యాగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తది. ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్. ఇది సింపుల్ అండ్ బేసిక్ మన సోషల్ మీడియా క్యాలెండర్. దీన్ని బేస్ చేసుకొని దీన్ని ఒకసారి క్రియేట్ చేసేసి డెవలపర్స్‌కి ఇచ్చామంటే వాళ్ళు కంప్లీట్‌గా ఈ కంటెంట్‌ని బేస్ చేసుకొని మనకి ఇమేజెస్ అనేది డిజైన్ చేసి సెండ్ చేసేస్తారనమాట. అంటే ఎవ్రీ డే వాళ్ళకి ఈ టాపిక్ చేయండి, ఇది ఇవ్వండి అని టైం వేస్ట్ కాకుండా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఫ్రీ ఉన్నప్పుడు కంప్లీట్‌గా క్రియేట్ చేసి ఒక ఆర్గనైజ్డ్‌గా మనము మన పోస్టులను మెయింటైన్ చేసుకోవడానికి ఈ క్యాలెండర్ అనేది బాగా యూజ్ అవుతుంది. అలాగే ఈ క్ మనం నెక్స్ట్ టైం అనుకోండి మనకి టాపిక్స్ కూడా మనమే ఇవ్వచ్చనమాట. క్రియేట్ ఎ క్యాలెండర్ అని జస్ట్ సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చాము. అలాగే ఇక్కడొచ్చేసి మనము డిఫరెంట్ టాపిక్స్ టేక్ దీస్ టాపిక్స్ అని చెప్పేసి అండ్ ఫ్రీలాన్సింగ్ ట్రైనింగ్ అండ్ డ్రాప్ షిప్పింగ్ ట్రైనింగ్ అండ్ బ్లాగింగ్ ట్రైనింగ్, యూట్యూబ్ ట్రైనింగ్ ఇట్లా మనము రిమైనింగ్ టాపిక్స్ వైజ్గా కూడా మళ్ళీ ఇస్తే అలానే ఇస్తుంది అనమాట. కంటెంట్ ప్లస్ పోస్ట్ టైమింగ్స్ ఇవన్నీ కూడా మనకి ప్రాపర్గా వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వైజ్గా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మన బిజినెస్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. మనది డిజిటల్ మార్కెటింగ్ అంటే సర్వీసెస్కి ఇచ్చామనుకోండి. ఇచ్చి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఈజ్ బెస్ట్ ఫర్ సర్వీసెస్కి లింక్డ్ ఇన్ వై రీజన్ ఇవన్నీ ఇచ్చేసింది. తర్వాత నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్, తర్వాత ఫస్ట్ మనకి లింక్డ్ ఇన్ సర్వీసెస్కి ఏదైనా బిజినెస్ టు బిజినెస్ లీడ్స్ జనరేట్ చేసుకోవాలంటే లింక్డ్ ఇన్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ సర్వీసెస్ కాకుండా ట్రైనింగ్ ఇద్దాము. ఇన్స్టాగ్రామ్ బెస్ట్ అని ఇస్తుంది. స్టూడెంట్స్ ఎక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ బెస్ట్ అని ఇస్తుంది ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత యూట్యూబ్ ఇచ్చింది, తర్వాత ఫేస్బుక్, లాస్ట్ లింక్డ్ ఇన్ ఇచ్చింది, అండ్ నెక్స్ట్ వాట్సాప్. ఇట్లా మనకి ఒక టేబుల్ ఫార్మాట్లో కూడా ఇచ్చేసింది. ఇట్లా మనము మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడి నుంచే తీసేసుకోవచ్చు. గూగుల్లో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మనకి చాట్ జీపీటీ నుంచే వచ్చేస్తుంది. ఇక్కడి నుంచే మనం అన్నీ రీడ్ చేసుకోవచ్చు. బట్ ఈ డేటా ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే గూగుల్ నుంచే తీసుకుంటుంది. గూగుల్లో ఉన్న డేటాను బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఆన్సర్స్ అనేవి వస్తున్నాయి.
ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకొని, ఈ డేటా అంతా తీసుకొని ఒక లైక్ ఒక గూగుల్ ఫార్మ్ తీసుకొని, లేదా గూగుల్ షీట్స్‌లో ఈ క్యాలెండర్ పేస్ట్ చేసుకోవడము, కంటెంట్ అంతా షెడ్యూల్ చేసుకోవడం, ఇవన్నీ గూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇంకా ఏమన్నా కొత్తగా యాడ్ చేయాలనుకుంటున్నారా? ఏదైనా ఆఫర్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో, లేకపోతే ఇంకా లైక్ ప్రోడక్ట్‌కి సంబంధించిన ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలనుకుంటే మొత్తం ప్రాంప్ట్‌లో ఇచ్చేసేయండి. దాన్ని బేస్ చేసుకొని మనకి క్యాలెండర్ వస్తది. ఒకవేళ ఈ క్యాలెండర్ నచ్చలేదనుకోండి, మనకి ఎక్కడ నచ్చలేదు, ఆ పాయింట్స్ అన్ని రిమూవ్ చేసి మళ్ళీ న్యూ పాయింట్స్ యాడ్ చేయమని మళ్ళీ ప్రాంప్ట్ ఇస్తే మళ్ళీ రీక్రియేట్ చేసి ఇచ్చేస్తది. మనం దీన్నంతా టైప్ చేయటము, రీడ్ చేయటము, మన ఎళ్లి రీసెర్చ్ చేయడము, ఇవంతా కూడా టైం మనకి సేవ్ అయితుందనమాట. ఈ ఏఐ టూల్‌ని యూజ్ చేసుకోవడం ద్వారా. ఇట్లా మనకి ఈ చాట్ జీపీటీని యూజ్ చేసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు వచ్చిన ఫ్రెషర్స్‌కి. ఎందుకంటే ప్రీవియస్ ఈ ఎక్స్‌పీరియన్స్ రావాలంటే 1, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకే ఇది వచ్చేది. ఫ్రెషర్స్‌కి ఈ ఆప్షన్ ఇది నేర్చుకోవడానికి ఛాన్స్ ఉండేది కాదు. క్యాలెండర్స్ ప్రిపేర్ చేయాలంటే టీఎల్స్ కానీ, లేకపోతే మేనేజర్స్ గానీ ప్రిపేర్ చేసి ఇచ్చేవాళ్ళు. ఎంప్లాయీస్‌కి వాళ్ళ టీమ్ మెంబర్స్‌కి. అప్పుడు వాళ్ళు దాన్ని ఫాలో అవుతూ వర్క్ చేసేవాళ్ళు. బట్ ఇదేంటంటే యాస్ ఎ ఫ్రెషర్స్‌గా కూడా మనమే డిజైన్ చేసేసుకోవచ్చు. ఈ ఏఐ టూల్స్ అనేది మనకి కొంచెం మినిమమ్ నాలెడ్జ్ ఉంటే దాన్ని ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి తీసుకెళ్ళడానికి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం కంటెంట్ క్యాలెండర్ క్రియేట్ చేసుకున్న 1 వీక్‌కి లేదంటే 1 మంత్‌కి 1 మంత్ అని ఇస్తే 1 మంత్‌కొస్తుంది. అలాగే డేలు అంతా డేట్ కూడా కావాలంటే డేట్స్ కూడా ఇస్తుంది. ఇట్లా మనకి కావాల్సినయన్నీ మనం ప్రాంప్ట్‌లో ఇచ్చేస్తే మనకి కంప్లీట్ వస్తుంది. జస్ట్ కాపీ చేసుకొని మీరు ఎక్సెల్ షీట్‌లో పేస్ట్ చేసుకొని దీన్ని ఫాలో అవ్వడమే. అలాగే రివ్యూస్ గురించి రాయాలన్నా, లేకపోతే ఇంకేమన్నా రాయాలన్నా కూడా మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనము కంటెంట్ క్యాలెండర్ ఒకటి చూసాము. అలాగే బెస్ట్ పోస్టింగ్ టైమింగ్స్ చూసాము. నెక్స్ట్ వచ్చి మనకి ఇంకొక పోస్ట్ షెడ్యూలింగ్ టూల్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఇన్‌స్టాగ్రామ్‌కి, ఫేస్‌బుక్‌కి వచ్చి మనము బిజినెస్ సూట్ నుంచి షెడ్యూల్ చేసుకుంటాం పోస్ట్‌లు యాక్చువల్‌గా. బట్ ట్విట్టర్‌కి గానీ, లింక్డ్ఇన్‌కి గానీ షెడ్యూల్ ఆప్షన్ ఉండదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక సోషల్ షెడ్యూలింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌ని తీసుకోవాలి. బట్ ఇక్కడేంటంటే మనకి డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. అది బఫర్ అని, హూట్‌సూట్, లైక్ జోహో, ఇట్లా చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. ఈ బఫర్, హూట్‌సూట్ ఇవన్నీ గూడా ఓల్డ్ ప్లాట్‌ఫార్మ్స్. వాళ్ళిప్పుడేంటంటే ఫ్రీ ఆప్షన్ అనేది తీసేశారు. మాక్సిమం పెయిడ్ లేదంటే 1 ఆర్ 2 ఆర్ 3 ప్లాట్‌ఫార్మ్స్‌కి మాత్రం అలో చేస్తున్నారు. రిమైనింగ్ ప్లాట్‌ఫార్మ్స్ మనం షెడ్యూల్ జేసుకోవాలి అంటే మనకు పెయిడ్ వెర్షన్‌కెళ్ళాలి. బట్ జూహో అనేది ఒక వెబ్‌సైట్‌కి మనము యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తుంది. జూహు సోషల్ అని టైప్ చేయండి. ఈ జూహు సోషల్‌లో మనకి ఇక్కడ సైన్ ఇన్ చేసుకుంటే ఇక్కడ పోస్ట్‌ని షెడ్యూల్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ వచ్చేసి మన కంపెనీ నేమ్, మన జీమెయిల్ అండ్ పాస్వర్డ్, ఫోన్ నెంబర్ ఇచ్చేసి స్టార్ట్ యువర్ ట్రయల్ అని ఇచ్చాడు. అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తే అగ్రీ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్‌గా జీమెయిల్ నుంచి కూడా చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్‌గా జీమెయిల్ నుంచి లాగిన్ అవ్వచ్చు. ఫేస్‌బుక్ నుంచి గానీ ఇట్లా. మనకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఇట్లా మనకి ప్లాట్‌ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మనం ఒక బ్రాండ్ మాత్రమే యాడ్ చేసుకోవడానికి ఉంటది. ఆల్రెడీ మన వెబ్‌సైట్ యాడ్ చేసాము. ఇక్కడొచ్చేసి సెకండ్ వెబ్‌సైట్‌ని యాడ్ చేయాలంటే మనం అప్‌గ్రేడ్ చేయాలి. ఒక వెబ్‌సైట్ వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మనం ప్లాట్‌ఫార్మ్స్ ఇవన్నీ కనెక్ట్ చేసుకోవాలనమాట. ఫేస్‌బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఇవన్నీ కూడా కనెక్ట్ చేసుకోవాలి.
ఇక్కడ సెట్టింగ్స్ దగ్గరకొచ్చేస్తే సోషల్ ఛానెల్స్ అని ఉంటది. ఇప్పుడు డిస్కనెక్ట్ అంటే కనెక్ట్ అవుద్ది. లింక్డ్ఇన్ ప్రొఫైల్ కనెక్ట్ అవ్వలేదు. ఒకవేళ మనం కనెక్ట్ అవ్వకపోతే వీటన్నిటికి కూడా కనెక్ట్ అనే బటన్ కనిపిస్తుంది. అప్పుడు మనం కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ ఇవన్నీ గూడా చాలా రోజుల నుంచి ఓపెన్ చేయకపోయేసరికి మనకిలా చూపిస్తుంది. ఇది రీకనెక్ట్ అంటే కనెక్ట్ అవుతుంది. ఇది ఇక్కడ లాగిన్ అవ్వాలి. జస్ట్ ఇక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉందనుకోండి. ఇక్కడ కనెక్ట్ అవ్వమంటే ఇక్కడ మనకి ఆ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనం కనెక్ట్ చేసుకుంటే డైరెక్ట్‌గా కనెక్ట్ అవుతుందనమాట. మన ప్రొఫైల్ కనెక్ట్ అవుతుంది ఇక్కడ. లింక్డ్ఇన్ ఇక్కడొచ్చేసి లింక్డ్ఇన్ కంపెనీ పేజ్ ఉంది కదా! అప్పుడు పేజ్ కనెక్ట్ చేసుకోవాలి. ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడొచ్చేసి చూడండి మన ప్రొఫైల్ అనేది కనెక్ట్ అయిపోయింది. సింపుల్ ఇలా కనెక్ట్ చేసుకోవడమే. ఫేస్‌బుక్ పేజ్ కూడా అంతే. ఇలా ఓపెన్ చేయగానే మనకి ఫేస్‌బుక్ వస్తుంది. ఏ అకౌంట్‌లో ఏ పేజ్ కావాలో అది సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది. అలాగే గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ కూడా కనెక్ట్ అయిందనమాట ఇక్కడ. ఇవన్నీ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ నా ఈ అకౌంట్‌లో అయితే షెడ్యూలింగ్ ఆప్షన్ బటన్ అయితే చూపించట్లేదు. నార్మల్‌గా అయితే అందరికి చూపిస్తది. మీరు కూడా క్రియేట్ చేసుకోండి. మీకు కూడా చూపిస్తది అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక. ఇక్కడొచ్చేసి ఇక్కడ పోస్ట్ క్రియేట్ చేసుకోవాలనమాట. న్యూ పోస్ట్ ఉంది కదా! ఈ న్యూ పోస్ట్ క్లిక్ చేస్తే ఈ ప్లాట్‌ఫార్మ్స్ అన్నిట్లోకి యాడ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఇంకా ఆప్షన్ ఉంది. ఇంకొక ఛానల్ ఇంకేదన్నా యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి. బట్ ఇక్కడ ఇంకేం ఆప్షన్ చూపియట్లేదు. ఇక్కడ పోస్ట్ మనకి ఏ ఛానల్‌లో పోస్ట్ చేయాలి, వీటన్నిటిలో పోస్ట్ చేయాలంటే ఇవన్నీ ఉంచొచ్చు. మనకి ఇందులో పోస్ట్ వద్దనుకుంటే ఇది క్లోజ్ చేయొచ్చు. మనకి ఇందులో వద్దనుకుంటే ఇందులో, ప్రొఫైల్‌లో వద్దనుకుంటే ఏది మనకి ఏ ప్లాట్‌ఫామ్ వద్దనుకుంటే దాంట్లోకి మనం దాన్ని రిమూవ్ చేసుకుంటాం. ఇక్కడొచ్చేసి మనం అటాచ్‌మెంట్ మీడియా యాడ్ చేసుకుంటాం. ఇక్కడొచ్చేసి డైరెక్ట్‌గా మెసేజ్ లింక్ ఏమన్నా ఉంటే యాడ్ చేస్తాం. ఇక్కడ ఎమోజిస్, ఇక్కడొచ్చేసి యాడ్ ఆప్షన్ పోస్ట్ ఆప్షన్స్ యాడ్ చేసుకుంటాం. సైన్ అప్, ఆర్డర్ నవ్వ, బుక్, కాల్ ఇట్లాంటివి ఏమన్నా యాడ్ చేసుకుంటాం అనమాట బటన్స్. ఇక్కడ పబ్లిష్ నవ్ అని ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే షెడ్యూల్ ఆప్షన్ కూడా వస్తుంది. బట్ ఈ అకౌంట్కి మాత్రం రాలేదు కానీ నార్మల్గా క్రియేట్ చేసుకుంటే వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. అటాచ్ చేసి జస్ట్ ఇక్కడ ఏమిది ఫ్రీ సైజ్ ఓకే సెట్ అవ్వలేదు. మీ ప్రొఫైల్ ఇదొక ఫేస్‌బుక్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఇది. ఫేస్‌బుక్ మాత్రం సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ షెడ్యూల్ ఆప్షన్ చేసుకొని మనం డైరెక్ట్‌గా షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ పోస్ట్ నౌ అంటే పోస్ట్ అయిపోతది. బట్ ఇక్కడొచ్చేసి ట్విట్టర్ క్యారెక్టర్స్ వచ్చి 280 క్యారెక్టర్సే ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా ట్విట్టర్ అలో చేయదు.
ఇమేజ్ సైజ్ అనేది వీటన్నిటికి సెట్ అయ్యే సైజ్ ఇమేజెస్ తీసుకొని ఇక్కడ షెడ్యూల్ చేసుకోవాలి. ఒకవేళ అలా అవ్వలేదనుకోండి దానికి ఇక్కడే షెడ్యూల్ చేసేసుకోవచ్చు. అయిన ప్లాట్ఫామ్స్ అన్నిటిని ఓకే చేసుకొని రిమైనింగ్ వాటిని మళ్ళీ సపరేట్గా వాటి సైజుకి ఇమేజ్ని రీసైజ్ చేసుకొని ఇక్కడ షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎందుకంటే ఫ్రీగా యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ టూల్ని యూజ్ చేసుకుంటే మనము కంటిన్యూస్గా మన పోస్టులు అయితే ఆగకుండా వెళ్తుంటాయి. అలాగే మనకి ఇక్కడ పోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి మొత్తము మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళేసి ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది షేర్ చేశారు, ఎన్ని కమెంట్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా మనము మన ఈచ్ అండ్ ఎవ్రీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఓపెన్ చేసుకుని చెక్ చేసుకుని అదంతా నోట్ చేసుకోవాలి ఎక్సెల్ షీట్లో. బట్ ఇక్కడ అనుకోండి అన్నీ ఇక్కడే కనిపిస్తాయి అనమాట. లైక్స్, కమెంట్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడే కనిపిస్తాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా నోట్ చేసుకోవచ్చు మనం. కాకపోతే ఇక్కడ నుంచి పోస్ట్ చేసిన వాటికి మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ నుంచి చేయకుండా డైరెక్ట్గా ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేస్తే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది రాదు. ఇది కాకుండా బఫర్ అనే ఒక టూల్ ఉంటుంది. మీకు ఇన్ కేస్ అది బాగుంటే అదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇదేంటంటే ఓన్లీ 3 ప్లాట్ఫామ్స్ మాత్రమే అలో చేస్తుంది, రిమైనింగ్ అలో చేయదు. ఈ మనకి జూహో అయితే మనకు మంచిగా అలో చేస్తుంది. ఇది యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం పోస్ట్ చేసినప్పుడు ఈ పేజీలో మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనం రిపోర్ట్ మెయింటైన్ చేయాలి కంపల్సరీగా. ఇక్కడ వచ్చేసి మనం పోస్ట్ చేసాము. ఈ పోస్ట్ చేసిన డేట్ ఆగస్టు 30. ఆ రోజు పోస్ట్ ఏంటి, ఆ పోస్ట్ కంటెంట్ అండ్ అలాగే హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ కూడా వన్ బై వన్ ఎక్సెల్ షీట్లో పెట్టాలన్నమాట. డేట్ అండ్ డే, పోస్ట్ కంటెంట్, హ్యాష్ ట్యాగ్స్. ఇక్కడికి వచ్చినాక గ్రూప్ షేరింగ్, ఎన్ని గ్రూప్స్ షేర్ చేసామంటే 15 గ్రూప్స్లో షేర్ చేసాం. ఎన్ని లైక్స్ వచ్చినాయి, 1 hour వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి సి ఇన్సైట్స్ అండ్ యాడ్స్ డీటెయిల్స్ ఇక్కడ చూడమని చెప్తుంది. ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి వ్యూస్ ఎన్ని వచ్చినాయి, అలాగే నెట్ ఫాలోవర్స్ ఎంతమంది, ఇంటరాక్షన్స్ ఎన్ని అయినాయి, ఇవి మొత్తం మనం ఎక్సెల్ షీట్లో అప్డేట్ చేయాలి. దాన్ని బట్టి ఫైనల్గా మనం అనాలిసిస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లైక్ అంటే క్లయింట్కి ఇవన్నీ చూపించలేము, వాళ్ళు ఇవన్నీ చూడరు, వాళ్ళకి ఇవి అర్థం కావు. కాబట్టి మనము ఎక్సెల్ షీట్లో ఈ డేటా అంతా అప్లోడ్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు మన పోస్టులు, ఇట్లా ఇవన్నీ కూడా మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం పోస్టులు ఎలా చేయాలి, ఈ పోస్టులు మంచిగా వెళ్ళట్లేదు అంటే నెక్స్ట్ ఎలాంటి పోస్టులు చేయాలి, ఎట్లాంటి పోస్టులకి మంచి వ్యూస్ వస్తున్నాయి. ఇది ఒక గ్రూప్లో కూడా షేర్ చేయలేదు, బట్ ఇది ఎంత వచ్చింది అంటే 10 వ్యూస్ వచ్చినాయి. ఇట్లా మనం చెక్ చేసుకోవాలి మొత్తం. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కాంపిటీటర్ అనాలిసిస్ కూడా చేస్తాం మనం సోషల్ మీడియాలో. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఉందనుకోండి, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది చూద్దాము.
ఇక్కడికొచ్చేసి మనం పేజెస్ తీసుకుంటున్నాం అనమాట. పేజెస్. ఇందులో మనం చాలా పేజెస్ ఉంటాయి కానీ, బట్ ఏదైతే ప్రాపర్‌గా ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయో మంచిగా, వాటిని మాత్రమే మనం అనాలిసిస్‌కి తీసుకోవాలి. కాంపిటేటివ్ అనాలిసిస్‌కి. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ తెలుగు అంటే నార్మల్‌గా చాలా మంది పెడతారు. ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళ పోస్ట్‌లేంటి? వాళ్ళ పోస్ట్‌లకి ఎలా వస్తున్నాయి? ఎలాంటి పోస్టులు పెడుతున్నారు? అంటే మామూలుగా తెలుగు పోస్టులకి ఎక్కువ లైక్స్ ఇవన్నీ వస్తున్నాయా? ఇంగ్లీష్ పోస్టులకి వస్తున్నాయా? ఏ కలర్స్ యూజ్ చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? ఇవంతా కూడా మనం చెక్ చేసుకోవాలనమాట. అంటే ఏ కలర్‌కి అంటే అన్ని కలర్స్ కూడా యూజర్స్‌ని అట్రాక్ట్ చేయవు. కొన్ని కలర్స్ ఉంటాయన్నమాట. కొంచెం డార్క్ కలర్ వచ్చేసి హైలైట్ అయ్యి యెల్లో లైక్ ఇలాంటి ఈ బ్లూ కలర్స్ ఇట్లాంటివి మేజర్‌గా అట్రాక్ట్ చేస్తాయి. అందుకే ఎక్కువ ఇవే యూజ్ చేస్తారు అందరూ పోస్టుల్లో. వీళ్ళెలా చేస్తున్నారు. ఇది నార్మల్‌గా మనకిలా తెలుస్తుంది. బట్ వీళ్ళు ఏ టైంలో పోస్ట్ చేస్తున్నారు, వీళ్ళు షెడ్యూల్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా మనం చెక్ జేసుకోవాలనమాట. మన కాంపిటీటర్స్ ఎవరైతే మార్కెట్‌లో ఉన్నారో వాళ్ళ ఫేస్‌బుక్ డైరెక్ట్‌గా వాళ్ళ వెబ్‌సైట్‌లోకెళ్ళేసి మనం వాళ్ళ ఫేస్‌బుక్ ఇవన్నీ గూడా చెక్ జేసుకుంటే మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఇక్కడ ఇక్కడ లొకేషన్ వైస్‌గా సెర్చ్ చేసుకో. ఎనీవేర్ గాని, హైదరాబాద్ గాని ఇట్లా సెర్చ్ చేసుకోవచ్చు. కేటగిరీ వైస్‌గా ఏ కేటగిరీ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. గ్రూప్స్‌లో ఇట్లా అన్నిట్లో మనం అనాలిసిస్ చేసుకోవడానికి మనకు బాగా యూజ్ అవుతది. బట్ ఇక్కడేంటంటే మనం కొంచెం టైం అనేది స్పెండ్ చేయాలి. లేకపోతే మనకు తెలీదు. ఇప్పుడు ఈ పేజెస్ ఏవైతే ఉన్నాయో దీనికి మళ్ళీ కాంపిటీటర్ అనాలిసిస్ అనేది ఇక్కడ చేద్దాం. బట్ దీనికి పెయిడ్ టూల్స్ ఉంటాయి. బట్ ఇక్కడ వచ్చేసి మనకి చాట్ జీపీటీ ఉంది కదా! దీన్ని యూజ్ చేసుకొని చేద్దాము. ఈ 2 పేజెస్‌కి మనం కాంపిటీటర్ అనాలిసిస్ అనేది చూద్దాము. చేశారు. కానీ ఈసారి పరిస్థితి ఈ ఊహలకు అందరిస్తున్నాయి. సాయి మ్యూట్‌లో పెట్టు సాయి. రీసౌండ్ వస్తుంది. ఇక్కడ మనకి కాంపిటీటర్ అనాలిసిస్ అనేది మనకి ఇక్కడ వస్తుందన్నమాట. స్ట్రాటజీస్ ఏమున్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ వస్తుంది. యువర్ ఆబ్జెక్టివ్ అంటే వాంట్ టు బెంచ్
ఓన్ పేజ్ ఆఫ్ దీస్ వర్సెస్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ఇక్కడ ఒక్కసారి మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే జియో హాట్స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్స్ ఈ ఇక్కడ వచ్చేసి మనకి ఇస్తుంది అనమాట. ప్రొఫైల్ బ్రాండింగ్ ఎట్లా ఉంది, వాయిస్, బయోడేటా, ఇవన్నీ, పోస్ట్ ఫ్రీక్వెన్సీ, కంటెంట్ టైపు, ఇవన్నీ కూడా మనము చూసుకోవాలన్నమాట. మన కాంపిటేటర్ అనాలిసిస్లో ఏమేం చేయాలి. ఫస్ట్ మనం ప్రొఫైల్, బ్రాండింగ్ ఇవన్నీ చూసుకోవాలి. ఆ తర్వాత ఆడియన్స్ సైజు, గ్రోత్, పోస్ట్ ఫ్రీక్వెన్సీ, కంటెంట్ టైపు, థీమ్స్, మెసేజ్ టోను, యావరేజ్ ఎంగేజ్మెంట్, ఇవన్నీ కూడా మనం మన సోషల్ మీడియా కాంపిటీషన్స్ లైక్ కాంపిటేటర్ అనాలిసిస్ చేయాలంటే ఇవన్నీ మనకి తెలుసుకోవాలి. ఇవన్నీ ప్రాపర్గా చేస్తేనే అప్పుడు కాంపిటేటర్ అనాలిసిస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి డీటెయిల్స్ అనేసి బ్రాండింగ్, పొజిషన్, మనది ఎలా ఉంది, వాళ్ళది ఎలా ఉందో ఇచ్చారనమాట. ఇది ప్రాబబుల్లీ పర్సనేటెడ్ యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్, ఎడ్యుకేషన్, కన్సల్టెన్సీ బ్రాండ్, ఇట్లా ఇవన్నీ ఇచ్చాడు. కోర్సులు, టిప్స్, ఇవన్నీ మన వెబ్సైట్లో ఏమున్నాయో అవన్నీ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి కోర్స్ ఓరియంటెడ్గానే ఉంది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. మనది వచ్చేసి కన్సల్టెన్సీ లాగా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. లైక్ అంటే మనం జాబ్ సపోర్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్లా చూపిస్తుంది. ఇవన్నీ స్పెషలైజ్డ్ స్ట్రెంత్ అని మేడ్ హ్యావ్ మిక్స్డ్ ఆడియన్స్, బిజినెస్ ఓనర్స్, మా అంటే అందరూ ఉన్నారు మనకి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మనది ఏంటంటే సర్వీసెస్ కమ్ ట్రైనింగ్ ఉండేసరికి మనకి ఇవి రెండు చూపిస్తుంది. ఇక్కడ స్టూడెంట్స్ ఈ కోర్స్ గురించి ఉంది. పర్టికులర్గా స్టూడెంట్ ఓరియంటెడ్గానే ఉంది. ఇట్లా మనం కంప్లీట్గా పేజీ అనాలిసిస్ చేసుకుంటాం అన్నట్టు. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాం. మన వెబ్సైట్కి స్ట్రెంగ్త్ ఏముంది అండ్ వీక్నెస్లు ఏమున్నాయి, ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి, మనకి ఏమేమి ఆపర్చునిటీస్ మనం యూటిలైజ్ చేసుకుని ఇంకా గ్రో అవ్వచ్చు, మనకి ఏమేమి థ్రెట్స్ ఉన్నాయి, ఇవంతా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది మనం రీడ్ చేసుకొని దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి యాక్షనబుల్ రికమెండేషన్స్, మనకి మన సోషల్ మీడియా పేజెస్కి మనం ఏం చేయాలి అనే దానికి మనకు సజెషన్స్ అనేవి వచ్చినాయి అనమాట. కంటెంట్ స్ట్రాటజీ, కంటెంట్ క్యాలెండర్ క్రియేట్ చేసుకోవాలి, టిప్స్, కేస్ స్టడీస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. వీడియో కంటెంట్ అనేది పోస్ట్ చేయాలి, షార్ట్ ట్యూటోరియల్స్, ఇట్లా అంటే చిన్న వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేస్తే మనకి ఎంగేజ్మెంట్ అనేది ఎక్కువ వస్తుంది. అలాగే స్టూడెంట్స్ది, మన క్లయింట్స్ది కూడా సక్సెస్ స్టోరీస్ పోస్ట్ చేయమని చెప్తున్నారు. ఇక్కడ ఆడియన్స్ సిగ్మెంటేషన్ వచ్చేసి ఇక్కడ మనకు బిజినెస్ ఓనర్స్, లర్నర్స్, మార్కెటింగ్ ప్రొఫెషనల్స్, ఇట్లా మనకి అందరినీ మన ఆడియన్స్ సిగ్మెంటేషన్ అంటే లైక్ కేటగిరీస్ అనమాట. స్టూడెంట్స్ అంతా ఒక కేటగిరీ, ప్రొఫెషనల్స్ ఒక కేటగిరీ, లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకున్న వాళ్ళకి అట్లా ఒక కేటగిరీ, ఫ్రీలాన్సింగ్ చేయాలనుకున్న ఇట్లా మనం సెపరేట్ కేటగిరీస్ అనేవి వాటి సిగ్మెంటేషన్స్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫేస్బుక్ ట్రాకింగ్ టూల్స్, రన్ యాడ్స్,
మనం ఇప్పుడు ఈ ఫేస్‌బుక్ టూల్స్‌ని యూజ్ చేసుకొని యాడ్స్ రన్ చేసుకుంటే మన బిజినెస్ అనేది గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటది. నెక్స్ట్ ఎంగేజ్‌మెంట్ టాక్టిక్స్. ఎంగేజ్‌మెంట్ ఎలా పెంచుకోవాలి? లైక్ ఇక్కడేంటంటే క్వెషన్స్ అడగడము, ఛాలెంజెస్ పోస్ట్ చేయడము, లైవ్ సెషన్స్, వెబినార్స్, ఆహ్, లైక్ క్విజ్ ఇలాంటివన్నీ గూడా మన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అప్‌డేట్ చేస్తే కొంచెం మనకి ఎంగేజ్‌మెంట్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఏ ప్లాట్‌ఫామ్ అయినా. అంటే యూజర్‌ని ఎంగేజ్ చేయాలి. లైక్ మనం ఏదైనా ఒక క్వెషన్ ఇచ్చి మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి అని చెప్తాం కదా! అట్లానే కొంతమంది ఏం చేస్తారంటే పర్టిక్యులర్‌గా వాళ్ళ సోషల్ మీడియా పేజెస్‌కి ఎంగేజ్‌మెంట్ పెంచుకోవడం కోసం కొన్ని టాక్టిక్స్ యూజ్ చేస్తారు. ఇక మా ఆఫీస్‌లో ఈ జాబ్ ఆఫర్ ఉంది. లైక్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కింద మెసేజ్ పెట్టండి అని చెప్పేస్తారు. అలా అందరూ మళ్ళీ నిజంగా ఆఫర్ ఉందేమో అని అందరూ ఇంట్రెస్టెడ్ అని అయ్యి ఇయ్యి కామెంట్స్ పెడతారు ఎక్కువ. కానీ వాళ్ళ ఆఫర్ ఉండదు మోస్ట్‌లీ అట్లాంటి చోట్ల మా ఆఫర్స్ అనేవి చాలా ఎక్స్‌పెక్ట్ చేయలేము. కానీ వాళ్ళ ఎంగేజ్‌మెంట్ కోసం ఇలాంటి టాక్టిక్స్ యూజ్ చేస్తుంటారనమాట. ఇక్కడొచ్చేసి మనకి మేజర్‌గా ఏ బిజినెస్ అయినా మనం కన్సిడర్ చేయాల్సింది యూనిక్ సెల్లింగ్ పాయింట్. అంటే మన ప్రొడక్ట్ ఆర్ సర్వీసులు స్పెషాలిటీ ఏంటనేది ఎక్కువగా ప్రమోట్ చేయాలి. మన ప్రొడక్ట్స్ ఎలా ఇస్తున్నాము, మన సర్వీసెస్ ఎలా ఇస్తున్నాము, అందరిలోకి మన ప్రొడక్ట్ ఎలా డిఫరెంట్ ఆర్ మన సర్వీసెస్ ఎలా డిఫరెంట్, మనము క్లయింట్‌ని ఎంత అంటే వాళ్ళ సర్వీసెస్‌ని మనం ఎంత కేర్‌గా హ్యాండిల్ చేస్తాము, ప్రాపర్ అవుట్‌పుట్స్ ఎలా ఇస్తాం, ఇలాంటివన్నీ బాగా ప్రమోట్ చేయాలి సోషల్ మీడియా యూజ్ చేసి. ఇప్పుడు మాక్సిమం అందరూ సోషల్ మీడియా యూజ్ చేసే వాళ్ళ బిజినెస్‌ని ఇంక్రీజ్ చేసుకుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ వీటిల్లో. అటు ప్రోడక్ట్ ఎలా ఉన్న ప్రమోషన్ అయితే చాలా ఎక్కువుంటది. ఇలా ప్రమోట్ చేయడానికి ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకు చాలా వేస్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ వేస్‌లో మనం ప్రమోట్ చేసుకోవచ్చు ప్రొడక్ట్స్‌ని. నెక్స్ట్ అంతా క్యాలెండర్ క్రియేట్ చేసుకున్నాము. కంటెంట్ ఏం పోస్ట్ చేయాలో చూసుకున్నాము. ఎవ్రీ మంత్ మొత్తం మనము ప్రమోట్ అయితే చేసుకున్నాము. అంతా అయిపోయిన తర్వాత మన ఫేస్‌బుక్ పేజీ ఎలా మెజర్ చేస్తామో అంటే మనకు వచ్చిన సక్సెస్ ఎంత, ఫెయిల్యూర్ ఏంటి, ఇవన్నీ ఎలా మెజర్ చేస్తామంటే వాటినే కేపీఐస్ అంటారు. కేపీ అంటే కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. ఈ కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటే ఏంటంటే కన్వర్షన్స్, మనకి లీడ్స్, ఫాలోవర్స్ గ్రోత్, ఎంగేజ్మెంట్ రేట్, ఇవన్నీ కూడా కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అనమాట. మన వెబ్సైట్లో మనకి లైక్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, అది కూడా పెర్ఫార్మెన్స్ మంచిగా ఉన్నట్లు. అలాగే ఫాలోవర్స్ ఇంక్రీజ్ అయితే ఫాలోవర్స్ గ్రోత్ కూడా వస్తుంది. లీడ్స్ జనరేట్ అవ్వడం, ఇవన్నీ కూడా మనకి అడుగుతారు. అది ఇంటర్వ్యూలో అడుగుతారు. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏంటి, మీరు అవి కీ పెర్ఫార్మెన్స్ కేపీఎస్ ఇంక్రీజ్ చేయడానికి మీరు ఏం చేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు రియల్ టైంలో వస్తాయి అన్నమాట. అంటే ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే అదేంటంటే లీడ్ జనరేషన్, పోస్ట్ ఎంగేజ్మెంట్, ఇవన్నీ కూడా కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. మీరు ఇది ఒకసారి యాడ్ రన్ చేస్తే వీటి గురించి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే ఒక 4, 5 పోస్టులు పోస్ట్ చేసి గ్రూప్స్‌లో యాడ్ చేసి వాటిని గ్రూప్‌లో షేరింగ్ చేయడం ద్వారా అక్కడ వ్యూస్ ఎన్నొచ్చినాయి, లైక్స్ ఎన్నొచ్చినాయి, షేర్స్ ఎన్నొచ్చినాయి, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని బట్టి మనం కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ అనేది క్లయింట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇట్లా మనం మన వెబ్‌సైట్‌ని ప్రమోట్ చేసుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ని యూజ్ చేసుకున్నాం. బట్ ఇక్కడొచ్చి మనకి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అంటే రొటీన్‌గా అందరూ వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి, సర్వీస్ గురించి ఎవ్ ఎవ్రీ ప్రతి ఒక్కళ్ళు మాక్సిమం అలానే చేస్తున్నారు. అలా కాకుండా దానికి కొంచెం డిఫరెంట్‌గా ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి. దాంట్లో ఎర్రర్స్ ఏమొచ్చినాయి, ఎర్రర్స్‌కి సొల్యూషన్ ఏంటి, మేము ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే ఈ సొల్యూషన్ ఇస్తున్నాం అంటే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్‌కి కనెక్ట్ అవుతుందనమాట. ఇట్లాంటి పోస్టులు మనం ప్లాన్ జేసుకోవాలి. పోస్టులు గానీ, రీల్స్ కానీ. మీరు ఏదైనా ప్రాబ్లమ్‌తో ఫేస్ చేస్తున్నారా? లైక్ అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇస్తున్నామంటే, సర్వీసెస్‌లో
మీకు లీడ్స్ రావు. మీరు బిజినెస్ చేస్తున్నారు, కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, అన్ని సోషల్ మీడియా ప్రమోట్ చేస్తున్నారు, కానీ మీకు లీడ్స్ రావట్లేదా? అంటే ఆ లీడ్స్ ఎలా తెప్పించాలి అని ఒక క్వశ్చన్ మార్క్ లాగా పెట్టేసి వాళ్ళకి ప్రమోట్ చేసామంటే ఎక్కువ మంది కనెక్ట్ అవుతారనమాట. ప్రతి బిజినెస్లో కూడా అంతే. వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏముంటాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటికి సొల్యూషన్ మనం ఇవ్వగలిగితే ప్రోడక్ట్ కానీ సర్వీసెస్ కానీ సక్సెస్ అనేది కన్ఫామ్గా వస్తుంది. కాకపోతే ఇదంతా రావడానికి మనం చాలా ఎఫర్ట్ పెట్టాలి. దీనికోసం కొంచెం టైం స్పెండ్ చేయాలి. ఎలాంటి కంటెంట్కి యూజర్స్ అట్రాక్ట్ అవుతున్నారో ముందు మనం చేసుకోవాలి. అంటే మనం ఒకటే థింక్ చేస్తాము, బట్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మనం మన ప్రోడక్ట్ వైజ్గా మనకి ఎలా ప్రమోట్ చేస్తే జనాల్లోకి వెళ్తుంది ఇవి చూస్తాం, బట్ ఎండ్ యూజర్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఒకే పోస్ట్ని ఒక 2-3 టైప్స్లో ప్రమోట్ చేసి చూస్తే ఏ పోస్ట్ మంచిగా ప్రమోట్ అవుతుంది, ఏ పోస్ట్కి ఎక్కువ లైక్స్ వస్తున్నాయి, షేర్స్ వస్తున్నాయి చూసి అలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తే మనకి ప్రాపర్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఇట్లా మీకు కాంపిటేటర్స్ ఎవరున్నా వాళ్ళ దగ్గర మీరు ఈ ఫేస్బుక్ అకౌంట్స్ తీసుకోను, అంటే లైక్ వెబ్సైట్స్లో ఉంటాయి కాబట్టి ఆ ఫేస్బుక్ లింక్స్ తీసుకొని మీరు ఇలా కాంపిటేటర్ అనాలిసిస్ చేయొచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్కి చేసుకోవచ్చు. మనకి ఈ ఏఐ టూల్ ఉంది కాబట్టి ఈజీగా అయిపోతుంది అనమాట. అవి రెండు మనము పక్క పక్కన పెట్టి కంపేర్ చేసుకొని పోస్ట్లు ఏ టైంలో చేస్తున్నారు ఇవన్నీ మాన్యువల్గా చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు ఈజీ అయిపోయింది. మనకి 10 మినిట్స్లో మనకి వస్తుంది. అందులో మనకి ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ని అడిగినా కూడా డౌట్కి ఇమీడియట్ సొల్యూషన్ అనేది చాట్ జీపీటీ మనకు చూపిస్తుంది. ఇట్లా మీరు మీ బిజినెస్కి సొల్యూషన్ అయితే చూడొచ్చు. అలాగే క్లయింట్స్కి ఎవరికైనా వర్క్ చేస్తున్నా కూడా అక్కడ ఏదైనా ఎర్రర్స్ ఉన్నా కూడా ఇలా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు చాట్ జీపీటీని యూజ్ చేసుకొని. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి కిషోర్ గారు? లేదు. అర్థమైందా టాపిక్? అర్థమైంది. సార్ మీకు రాజశేఖర్ గారు లేదు మేడం. ఏంటండి? హలో, ఈరోజు మ్యాక్సిమం మన థియరీ పార్ట్ వరకు కంప్లీట్ అయింది. లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, షెడ్యూలింగ్, క్యాలెండర్స్ ఇవన్నీ. రేపటి నుంచి మనం యాడ్స్లోకి వెళ్దాము. దానికోసం అనేసి మీరు యాడ్స్ రన్ చేయాలనుకుంటే క్యాన్వా యూజ్ చేసి ఒక ఇమేజ్ అనేది డిజైన్ చేసుకోండి. దాని నుంచి మనం యాడ్స్ అయితే రన్ చేద్దాం. ఇది మాత్రం జాబ్కి వెళ్ళాలనుకునే వాళ్ళు కంపల్సరీగా ఇది ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూలో మీ చేత కంపల్సరీగా సెటప్ చేపిస్తారు, క్యాంపెయిన్ సెటప్. దీన్ని ప్రాపర్గా మీరు అయితే ప్రాక్టీస్ చేస్తేనే మీరు చేయగలుగుతారు. అలాగే బిజినెస్ అంటే మీకు బిజినెస్ ఉంటుంది కాబట్టి మీ బిజినెస్కి మీరే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీ బిజినెస్కి తగ్గట్టుగా ఇమేజెస్ డిజైన్ చేసుకొని ఆ సోషల్ మీడియా పేజెస్లో అంటే మీ ఆడియన్స్ ఎవరు అవన్నీ మీకు తెలుస్తాయి కాబట్టి మీరు ఓన్గా మీరే చేసేసుకోవచ్చు. బట్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఇది కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ గుర్తుపెట్టుకొని మళ్ళీ మీకు సెటప్ చేయమని చెప్పి మీకు ఆఫీస్కి వెళ్ళినా అలానే ఇస్తారు. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా కూడా సెటప్ చేయమని చెప్పేసి వాళ్ళు వీడియో రికార్డ్ చేసి పంపించమని కానీ, లేకపోతే డైరెక్ట్గా వాళ్ళు జూమ్ కాల్లో సెటప్ చేపించడము, లేకపోతే ఎనీ డెస్క్ తీసుకొని సెటప్ చేయండి అనడము, ఇట్లాంటివి కూడా చేస్తారనమాట. రేపు క్లాస్ ఇంపార్టెంట్. రేపు ఫేస్బుక్ యాడ్ క్యాంపెయిన్స్ చేద్దాము. ఫేస్బుక్ ప్లస్ ఇన్స్టా, తర్వాత లింక్డ్ఇన్ అవి చూద్దాం. ఓకే అండి. ఓకే మేడం. ఓకే. ఏ రోజుది ఆ రోజు కంప్లీట్ చేయండి. మళ్ళీ పెండింగ్ ఉంటే మనకి లాస్ట్లో మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాము, మళ్ళీ మర్చిపోతుంటాం కదా.
ఫేస్‌బుక్ పేజ్ అది క్రియేట్ చేసుకోండి. ఒక క్యాలెండర్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. క్రియేట్ చేసుకొని ఎక్సెల్ షీట్‌లో పేస్ట్ చేసి నాకు పెట్టండి. ఓకే మేడం. ఓకే. హ్మ్. తెల్లగా ఈ పొడి దీని మీద పెట్టకూడదు. పొరపాటున పెడితే ఓకే సార్. హలో సాయి. వేరే పెట్టుకోవాలి. సార్ కిషోర్ గారు క్లాస్ అయిపోయిందండి. ఓకే మేడం.